jungle. గవర్నమెంట్ స్కీములలో ఏదైనా అన్నింటికంటే మంచి బెస్ట్ స్కీమ్ ఏదైనా ఉంది అనంటే లేబర్ కార్డు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డుకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డుకు సంబంధించి మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఒక్క వీడియోనే మన ఛానల్లో 12 లక్షల మంది చూడడం కూడా జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు డౌట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఈ లేబర్ కార్డు ఎవరు అప్లై చేసుకోవాలి, ఈ లేబర్ కార్డ్ అప్లై చేసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ వీడియో ఏంది అనేది మీకైతే అర్థమవుతుంది. చాలా తక్కువ అమౌంట్ తోని ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న స్కీమ్, గవర్నమెంట్ స్కీమ్ ఏది కూడా లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి. ఇదివరకు మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. దాంట్లో చాలా మంది మాకు లేబర్ కార్డ్ ఇవ్వడం లేదు అని చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి నేను క్లారిఫై అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. ఈ లేబర్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమంటున్నారు, మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము, లేకుంటే మేము బిజినెస్ చేస్తున్నాము, మేము లేబర్ ఆఫీస్కి వెళితే వాళ్ళు మేము ఇవ్వమంటున్నారని చాలా మంది అయితే అంటున్నారు. అవును, మీరు లేబర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు కూలీ వర్క్ చేస్తాం మాత్రమే చెప్పండి. మీరు కూలీ వర్క్ అంటే లేబర్ వర్క్ చేస్తున్నామని చెప్తేనే లేబర్ కార్డ్ అయితే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ సేవలు అప్లై చేసుకోవచ్చు. మీకు టైం సేవ్ కావాలి, లేదంటే మీకు అర్జెంటుగా కార్డు కావాలి అంటే మీరు ఏజెంట్ ద్వారా కూడా ఈ లేబర్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ లేబర్ కార్డు గురించి మెయిన్ విషయాలు అంటే ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాము. ఈ లేబర్ ఇన్సూరెన్స్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటేందుకు 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మాత్రమే, పురుషులైనా సరే స్త్రీలైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 కన్నా తక్కువ, 55 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదు. రేషన్ కార్డు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అయితే కంపల్సరీ. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డులో ఎంతమంది పేర్లుంటే అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. మీరు ఎవరి పేరు మీద కార్డు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. వీళ్ళు మాత్రమే లేబర్ కార్డుకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ కార్డు గనక మీరు అప్లై చేసుకున్న తర్వాత, కార్డు గనక మీకు ఇష్యూ అయి కార్డు వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత మీ కూతురుకి కానీ పెళ్లి అయినట్లయితే, మీ కూతురు కానీ డెలివరీ అయినట్లయితేనే అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ రోజు కార్డు కట్టి వచ్చే నెలలో పెళ్లి చేశాము, నెక్స్ట్ నెలలోనే డెలివరీ అయిందంటే ఈ అమౌంట్ అయితే రాదు. ఈ పాలసీ కట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రమాదం వలన చనిపోతే, అనుకోకుండా చనిపోతే 1,30,000 రూపాయలు రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రమాదవశాత్తు మీకు యాక్సిడెంట్ అయింది, కరెంట్ షాక్ తగిలింది, లేదంటే ఇట్లాంటిది ఏదైనా జరిగితే 6 లక్షల రూపాయలు కూడా మీకు మీ నామిని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒక్కరి వివాహానికి నజరాగా 30,000 అందుకుంటారంటే మీ కూతురి పెళ్లి గనక చేసినట్లయితే 30,000 రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ కూతురు డెలివరీ అయితే కూడా మీకు 30,000 రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి స్కీమ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఏది లేదు. ఈ లేబర్ కార్డు లేని వాళ్ళు చాలా మంది కూడా అప్లై చేసుకుంటామని 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉంటున్నారు, కానీ అప్లై అయితే చేసుకోవడం అయితే లేదు. ఈ లేబర్ కార్డు కట్టిన సంవత్సరం తర్వాత ఎవరైతే ఈ లేబర్ కార్డు కట్టారో వాళ్ళు అనుకోకుండా ప్రమాదం జరిగి 50% డిజేబుల్ అయితే 2,50,000 కూడా వాళ్లకు గవర్నమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా యాక్సిడెంట్ అయి 100% డ్యామేజ్ అయితే వాళ్లకు 5 లక్షల రూపాయలు పరిహారం కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ లేబర్ కార్డుకు ఒక్కసారి అమౌంట్ చెల్లిస్తే చాలు, 5 సంవత్సరాల వరకు కూడా మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఈ లేబర్ కార్డు మీకు కావాలనంటే మీ మండల్లోని లేబర్ ఆఫీసర్ ఉంటారు కదా, లేబర్ ఆఫీసర్ అడగండి. లేదంటే మీ దగ్గరలోని లేబర్ ఆఫీస్కు వెళ్ళి అయితే అడగండి. లేదంటే మీరు ఏజెంట్ ద్వారా కూడా ఈ లేబర్ కార్డు కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీ కూతురు పెళ్లి అయితే 30,000 వస్తాయి, మీ కూతురు డెలివరీ అయితే 30,000 వస్తాయి.
యాక్సిడెంట్‌లో చనిపోతే రూ. 6,00,000 వస్తాయి. నార్మల్‌గా చనిపోతే రూ. 1,30,000 వస్తాయి. ఇంత మంచి స్కీము ఇప్పటి వరకు ఏది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ లేబర్ కార్డ్ లేకుంటే ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదే విధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.